నమస్కారం. సిక్కలో హృదయ స్పందన స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రుని లక్ష్మణరావు ప్రేరణతో ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కొంగరాం గ్రామంలో శ్రీ సత్యసాయి భజన మండలి నూతనంగా ఏర్పాటు చేసినట్లు జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సత్యసాయి భక్తులు ఉన్న ప్రతి గ్రామంలో భజన మండలిలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు నుండి ఈ భజన మండలి ద్వారా గ్రామంలో గల బాల బాలికలకు బాల్ వికాస్ తరగతుల ద్వారా భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పండుగలు, మానవతా విలువలు, నైతిక విలువలు, జీవన నైపుణ్యాలు తెలియజేయడం జరుగుతుందని, తల్లిదండ్రులను గురువులను పూజించడం, పెద్దలను గౌరవించడం, సమాజంలో మంచివారిగా గుర్తింపు పొందడం వంటి విషయాలు బాల్యం నుండి తెలియజేయడం వలన మంచి సమాజం ఏర్పడుతుందన్నారు. గ్రామంలో పేదలకు ఉచిత వైద్య సేవలు, అమృత కలశాలు అందజేయడం, ప్రేమతరు పేరిట మొక్కలు నాటడం, గ్రామ సేవలు చేయడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుండరవి, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ బోయన నరసింహమూర్తి, జిల్లా సేవాదల్ కోఆర్డినేటర్ పప్పల నాగేశ్వరరావు, జిల్లా యూత్ కోఆర్డినేటర్ శివకుమార్, లిఖిల్, చరణ్, స్టడీ సర్కిల్ ఇన్ఛార్జ్ అనంతసాయి, సాయి బృందావనం కన్వీనర్ ఏ ప్రసాద్, చిన్న కొంగరాం కన్వీనర్ వీట రాజు, పిఎస్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరపాలక కమిషనర్ తమీం అన్సారియా బదిలీ అయ్యారు. ఆమెను ప్రకాశం జిల్లా కలెక్టర్ గా ప్రభుత్వం నియమిస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు విడుదల చేశారు. 2015వ సంవత్సరం ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఈమె గతంలో అన్నమయ్య జిల్లా జేసీగా పనిచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈమె ఎండాకాలంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులకు ఎండ నుంచి రక్షణ కల్పించేందుకు ఎత్తులో గుడ్డలు అమర్చడంతో పలువురు ఆ నిర్ణయాన్ని కొనియాడారు. మంచి ఆలోచన అంటూ ఆమెకు అభినందనలు కూడా తెలిపారు. ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు దూర భారాల నుంచి భక్తులు తరలి రావడంతో అర్షవెల్లి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. దూర భారాల నుంచి విచ్చేసిన భక్తులు దర్శనార్థం ఆలయ అధికారులు క్యూ లైన్లుగా ఏర్పాటు చేయగా ఈ క్యూ లైన్ల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా ఇంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన స్నానపు గదుల్లో స్నానం ఆచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయ అనివట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా ప్రసాదాన్ని అందజేశారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఈ రోజు కూడా జరిగింది. ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడగా భక్తులకు అన్ని ఏర్పాట్లు అధికారులు చర్యలు చేపట్టారు. భక్తులకు అవసరమైన మందులను వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అందజేశారు. ఈ మేరకు స్వామివారికి భక్తుల నుంచి వివిధ రూపాయల్లో వచ్చిన ఆదాయ వివరాలను ఈవో ఒక ప్రకటనలో వెల్లడించారు. టికెట్ల రూపేణా 3,08,400 రూపాయలు రాగా పూజలు విరాళాల రూపంలో 71,749 రూపాయలు, ప్రసాదాల రూపంలో 2,24,860 రూపాయలు శ్రీ స్వామివారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. మీకోసం పేరిట ఈ నెల 24 నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం జరగనుందని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుండి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇకపై ప్రతి సోమవారం ఫిర్యాదులు స్వీకరించి వాటికి సత్వర పరిష్కారం చేపడతామని తెలిపారు. ఈ ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి సంబంధిత శాఖల అధికారులు తప్పక హాజరు కావాలన్నారు. ఎమ్మెల్యేగా కోన రవికుమార్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా సిక్కోలు వస్తున్నందున ఆయనకు అభిమానులు, కార్యకర్తలు, కాళింగ సంక్షేమ సంఘం సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఉత్తరాంధ్ర టైగర్ విజయోత్సవ ర్యాలీలో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయం వద్ద పెద్ద ఎత్తున అభిమానులు, కూటమి నాయకులు, సంఘం సభ్యులు చేరుకొని ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం విశాఖ నుంచి రోడ్డు మార్గం గుండా ర్యాలీ నిర్వహించారు. పైడి భీమవరం మీదుగా సింహద్వారం జంక్షన్ గుండా ఏడ్రల్ జంక్షన్ వయా డేనెట్ జంక్షన్, అలాగే ర్యాలీగా అరసవెల్లి జంక్షన్ వయా ఓల్డ్ బస్ స్టాండ్, అంబేద్కర్ కోడలి మీదుగా చేరిన ర్యాలీ ఆమదాల వలస కొత్త రోడ్ జంక్షన్ మీదుగా సాగింది. ఆమదాల వలసలోని ఎన్టీఆర్ విగ్రహానికి కోన రవికుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కృష్ణాపురంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోన రవికుమార్ మాట్లాడుతూ అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాంతం అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేస్తారని తెలిపారు. తనను ఆదరించి అభిమానించిన ప్రతి ఒక్కరికి ఆయన రుణపడి ఉంటారని తెలిపారు. పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక 50వ డివిజన్ భైరవాణిపేటలోని రత్నగిరి సాయి మందిరంలో ఈరోజు 20వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
వార్షికోత్సవం సందర్భంగా షిరిడి సాయినాథుడికి వేకువజాము నుంచే అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృత అభిషేకాలు అలాగే సాయి సత్ర వ్రతాలు భక్తులతో కలిసి నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మధ్యాహ్నం నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో సాయి సేవక్ బొట్నూరు తులసిరామ్, అందవరపు సంతోష్, సేపాన మల్లేశ్వరరావు కమిటీ సభ్యులు పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. అంతకుముందు స్వామివారిని వీరు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయి సేవక్ పొట్నూరు తులసిరామ్ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులతో కలిసి పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని భక్తులెవ్వరూ వృధా చేయవద్దని, ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తులసిరామ్ విజ్ఞప్తి చేశారు. సాయి మందిర ప్రాంతం అంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని, 3000కు పైగా భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో టి నాగేశ్వరరావు, రాము, ముత్యాలు, సతీష్, చిన్ని కృష్ణ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పుణ్యతిథి సందర్భంగా ఈరోజు రాగోలు గ్రామంలో బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు చల్లా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఒక దేశం ఒకే రాజ్యాంగం ఒకే జాతీయ జెండా నినాదంతో కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 రాజ్యాంగ ప్రకరణకు వ్యతిరేకంగా ఉద్యమించి 1953 జూన్ 23న కాశ్మీర్ జైలులో అనుమానాస్పద రీతిలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరణించారని తెలిపారు. ఆయన ఆశయాలే ఊపిరిగా బీజేపీ దేశంలో బలీయమైన శక్తిగా ఎదిగిందని, ప్రధాని మోడీ ఆర్టికల్ 370 రద్దు చేసి వారి ఆశయాన్ని నెరవేర్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రీకాకుళం రూరల్ మండల అధ్యక్షుడు బైరి అప్పారావు, మండల ప్రధాన కార్యదర్శి మొక్కల లక్ష్మీనారాయణ, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు చిట్టి తవుడు, హెచ్ఆర్ల నాగరాజు, గేదెల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నెలలోగా మహిళలకు ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఏపీ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. సచివాలయం 4వ బ్లాక్లోని ఛాంబర్లో ఆయన రవాణా క్రీడల శాఖ మంత్రిగా ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటుపై తొలి సంతకం చేశారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. తెలంగాణ, కర్ణాటకలో ఉచిత బస్సు సౌకర్యంపై సమీక్ష నిర్వహిస్తామని రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఉచిత బస్సు కల్పనలో ఎదురయ్యే సమస్యలపై చర్చిస్తున్నామన్నారు. రాష్ట్రంలో క్రీడా వసతులు మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. 3 శాఖలు కేటాయించిన సీఎం చంద్రబాబుకు రామ్ ప్రసాద్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబును ఎండియు ఆపరేటర్ల యూనియన్ నాయకులు, సభ్యులు ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని నూతన ప్రభుత్వం కొలువుదీరినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎండియు ఆపరేటర్ల సమస్యలను వినతి పత్రం ద్వారా తెలియజేస్తూ తమకు న్యాయం చేయాలని రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ కోరగా స్పందించిన చంద్రబాబు ఈ ప్రభుత్వంలో ఎవ్వరికీ అన్యాయం జరగదంటూ హామీ ఇచ్చారు. ఎండియు వ్యవస్థపై సమగ్ర అధ్యయనం చేస్తారని, అలాగే ప్రజా ప్రతినిధులతోనూ ప్రజలతోనూ చర్చించి యూనియన్ నాయకులను కూడా పిలిపించి ఓ నిర్ణయం తీసుకుంటామని, కూటమి ప్రభుత్వం అభివృద్ధిని కాంక్షిస్తున్నట్లు చెప్పినట్లు యూనియన్ నాయకులు మీడియాకు వెల్లడించారు. అలాగే మంత్రి అచ్చెన్నాయుడును, పలువురు ఎమ్మెల్యేలను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 431 రోజులుగా 10, 20 కాదు నిత్యం వందలాది మందికి రుచికరమైన భోజనాలు అందిస్తూ శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ భలా శంకర్ అనిపించుకుంటున్నారు. టీడీపీ హయాంలో ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను గత ప్రభుత్వం మూసివేసిన సందర్భంగా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో గొండు శంకర్ నగరంలో పేదలు, అనాథలు, అభాగ్యులకు అండగా నిలిచారు. తన సొంత నిధులతో అన్నా క్యాంటీన్ ప్రారంభించి స్థానిక 7 రోడ్ల కూడలి, పాత బస్టాండ్ ప్రాంతాల్లో నిత్యం వందలాది మందికి ఉచితంగా భోజనం అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తిరిగి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ప్రారంభమయ్యేంత వరకు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగిస్తారని ఆనాడే మాట ఇచ్చారు. నాటి ఆ మాట 431 రోజులు పూర్తి చేసుకున్న నేటికి ఎంతో మందికి ఆకలి తీరుస్తుంది. ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి 857 కోట్ల డివిడెండ్ ను ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం 2023-24 గాను ఆ మొత్తానికి విలువ చేసే చెక్కును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు BOM MD, CEO నిధు సక్సేనా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆశిష్ పాండే అందజేశారు. ప్రతి ఈక్విటీ షేర్ పై 14% డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించింది. 2023-24లో BOM నికర లాభాలు రికార్డు స్థాయిలో 55.84% పెరిగి 4055 కోట్లకు చేరాయి. ఇంత క్రితం 2022-23లో 2602 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సమస్యల పరిష్కారంకై దశల వారీగా పోరాటాలకు సిద్ధం కావాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ శ్రీకాకుళం జిల్లా గౌరవ అధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి
మహాలక్ష్మి పిలుపునిచ్చారు. ఈ మేరకు నందిగాం మండలంలో ఆదివారం జరిగిన సమావేశంలో అల్లు మహాలక్ష్మి మాట్లాడారు. 23 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులుగా గుర్తించకుండా కనీస వేతనాలు అమలు చేయకుండా పని చేయించుకోవడం దుర్మార్గమన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా కార్మికుల బ్రతుకులు ఎటువంటి మార్పు లేవని, వంట చేసేటప్పుడు అగ్ని ప్రమాదానికి గురైనటువంటి వారికి నష్టపరిహారం చెల్లించాలని, గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద ఎత్తున తమ సమస్యల పరిష్కారం కోసం దశలవారీ పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. సమావేశంలో మండల నాయకులు చిన్నమ్మడు, ఏ పద్మావతి, కె మహేశ్వరి, బి బాలమ్మ, బి బృందావతి, ఏ పండా తదితరులు పాల్గొన్నారు. వేసవిలో లభ్యమయ్యే తాటి ముంజలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. వేసవిలో తాటి ముంజలు తింటే చల్లదనమే కాదు, మండే ఎండల్లో తాజా ముంజలను తింటే ఆ మజాయే వేరు. వీటి వల్ల శరీరానికి చల్లదనమే కాదు, కీలకమైన పోషకాలు కూడా అందుతాయి. పలు అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న ప్రస్తుతం నగరాల్లోనూ లభ్యమవుతున్నాయి. వేసవి కాలంలో తాటి ముంజలను తింటే ప్రయోజనాలు చాలా ఎక్కువ. తాటి ముంజల్లో పొటాషియం అరటి పండ్లలో ఎంత మొత్తంలో ఉంటుందో అంతే స్థాయిలో తాటి ముంజల్లోనూ ఉంటుంది. పొటాషియం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది, రక్తపోటు అదుపులో ఉంటుంది, రక్త ప్రసరణ సక్రమంగా సాగుతుంది, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ బయటకు పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది, అధిక బరువును నియంత్రిస్తుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలోని నీరు ఎక్కువ ఖర్చు అవుతుంది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడతాం. అలాంటి పరిస్థితుల్లో తాటి ముంజలను తీసుకుంటే శరీరంలోకి ద్రవాలు చేరి డీహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు. దీనివల్ల జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. ఎసిడిటీ, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరం వేడిగా ఉండే వ్యక్తులు వేసవిలో తాటి ముంజలను తింటే ఫలితం ఉంటుంది. శరీరానికి అవసరమైన విటమిన్ ఏ, బి, సి, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం లాంటి ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. ఇవి శరీర బరువును అదుపులో ఉంచుతాయి. తాటి ముంజలలో పొటాషియం శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపుతుంది. దీంతో శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. ఎండల కారణంగా వాంతులు, విరోచనాలు బారిన పడే వారికి తాటి ముంజలను తినిపిస్తే ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వీటిని తింటే శక్తిగా వస్తుంది, రోజంతా యాక్టివ్గా ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులకు ఇవి మేలు చేస్తాయి. రొమ్ము క్యాన్సర్తో పాటు ఇతర క్యాన్సర్లను కూడా అడ్డుకునే గుణాలు తాటి ముంజలో ఉన్నాయి. గుండె సమస్యలు ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు, షుగర్ ఉన్నవారు నిరభ్యంతరంగా వీటిని తీసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. పుస్తకాల కన్నా, యుగాల కన్నా జీవితానికే ఎక్కువ అనుభవం. ఎద్దు ఎక్కడికి పోయినా చాకిరీ చేయాల్సిందే. తపస్వి ఎక్కడ ఉన్నా త్యాగం చేయాల్సిందే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.